పల్నాడు జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో ప్రారంభమైందని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. స్థానిక తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్ ప్రారంభించి సహపంక్తి భోజనం ఆరగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో మంది నిపుణులతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించి హాజరు శాతాన్ని పెంచడంతో పాటుగా నాణ్యమైన పోషకాహారాన్ని అందించే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మరి రోజు ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న తాళ్లరేవు మండలంలో ఉన్న జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి వారు లోకేష్ గారు మరి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అన్ని ఫీడ్బ్యాక్లు తెచ్చుకుని పిల్లలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ సెటరైట్ చేయాలనే ఉద్దేశంతో గతంలో 2014-19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మిడ్ డే మీల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేయడంతో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కి కాలేజీకి కూడా తొందరలో సెంట్రలైజ్డ్ కిచెన్స్ పెట్టి ఒక హైజీనిక్ ఫుడ్ పిల్లలకి అందివ్వాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ అందివ్వాలని ఒక కాన్సెప్ట్ తో మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభోత్సవం ప్రతి కాలేజీలో కూడా జరిగింది. పేరు బుచ్చిరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కాలేజీలో కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు బుచ్చిరాజు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని బుచ్చిరాజు గారు తప్పకుండా పరిశీలిస్తారు. చదువుకుంటారు. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి మన రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా డొక్కా సీతమ్మ భోజన పథకం ఏర్పాటు చేసి ఈరోజు మన యువ మంత్రి వర్యులు లోకేష్ గారు ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారో కాలేజీ నుంచి స్కూల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ తీసుకుని మరి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తయారు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ భోజన పథకం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. గతంలో 2018లో ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ మధ్యలో దాన్ని క్లోజ్ చేసుకోవడం చాలా సంతోషం. మరి స్టూడెంట్స్ ఇద్దరు మాట్లాడుతూ చెప్పారు, మధ్యాహ్నం కొన్ని రోజులు భోజనం కూడా చేయలేదు, మేము చేసే పరిస్థితి లేక మనకి చాలా శుభసూచకం. మరి అదే కాకుండా మీరు 7 గంటల 8 బయలుదేరి వస్తారు స్కూల్కి. మరి ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా ఆ టైంలో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వాలన్నా వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో మరి మధ్యాహ్న భోజన పథకం సుమారు మన రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్కి కూడా సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏర్పాటు చేసి ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కి కూడా పంపాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం. చాలా సంతోషం. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారి గురించి కూడా చెప్పాలి మీకు. మన పక్కన ఉన్న గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉండేవారు. మరి పూర్వం మా చిన్నప్పుడు చెప్పేవారు అందరూ కూడా ఇటు నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఇటు వచ్చినా ఈస్ట్ గోదావరి అటు వెళ్ళినా ఎవరక్కడ ఆగినా భోజనం పెట్టి పంపించేదాన్ని ఆవిడ. అటువంటి గొప్ప త్యాగమూర్తి ఆవిడ. అటువంటి పేరు పెట్టడం కూడా మన రాష్ట్రానికి శుభసూచకం. మాస్టర్ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. తప్పనిసరిగా మీకు కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మీరు అందరూ కూడా బాగా చదువుకుని మన ఈ కాలేజీకి మంచి పేరు తేవాలి. మీ తల్లిదండ్రులు కూడా ఆశించిన ఫలితాలు ఇచ్చి మీరందరూ ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి ఆ భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీ అందరికీ ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మీ అందరికీ కూడా మరి కొంచెం టైం కూడా ఫ్రీగా రావడానికి కూడా టైం ఉంటుంది. ఈవినింగ్ కూడా కొంచెం లేట్ అయినా మరి ఇబ్బంది లేకుండా ఆకలితో వెళ్లకుండా చదువుకుని శుభ్రంగా వెళ్తారు. కాబట్టి మీ అందరికీ ఆటలాడుకోవడానికి స్పోర్ట్స్ సంబంధించి ఇదంతా కూడా తప్పనిసరిగా నా టైంలో ఇదంతా గ్రౌండ్ అంతా ఫిల్ చేసి మీకు రూమ్స్ కూడా తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగా మాటిస్తూ మరి వేదిక పైన ఉన్న పెద్దలందరితో ఎన్డీఏ ప్రభుత్వం కూడా మీరు చదువుకుని బయటకు వచ్చే టైంకి 20 లక్షల ఉద్యోగాలు కూడా రెడీ చేయడానికి ప్రతిపాదనలు మన లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కాబట్టి అనునిత్యం మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా 24 ఫస్ట్ ఇయర్ 107 మంది ఉన్నారు సార్. సెకండ్ ఇయర్ 97 మంది ఉన్నారండి. ఇందులో బాలికలు 120 మంది ఉన్నారు సార్. బాలురు 87 మంది ఉన్నారు సార్. మరి చాలామంది ఈ మధ్య మా డైరెక్టర్ మేడం గారు శ్రీమతి కృతికా శుక్లా వారి
ఆదేశాలనుసారం మా కళాశాల 9 to 5 నడుస్తుందండి. దానివల్ల చాలామంది క్యారేజీలు తెచ్చుకోవడం కుదరట్లేదండి. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఆకలితో ఉండిపోవడం జరుగుతుందండి.